మన వైజాగ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకోవడానికి మంచి కాలేజ్ కోసం చూస్తున్నట్టయితే ఈ రీల్ మీకోసమే అండ్ వరకు చూడండి. ఇదే శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ కాలేజ్ ని 1991 లో స్టార్ట్ చేశారు. రీసెంట్లీ వీళ్ళ దగ్గర స్పెషల్ గా హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుంటే ఐటీసీ ఫార్చ్యూన్, మేఘాలయ, డాల్ఫిన్, అంబికా సీగ్రీన్ లాంటి బిగ్ హోటల్స్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. అండ్ అలాగే 1 year మొత్తం ఫుల్ గా ఫుడ్ ప్రొడక్షన్, 6 months F&B అండ్ 6 months ఫ్రంట్ ఆఫీస్ కి ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ మీకు వెల్ సర్టిఫైడ్ షెఫ్ చేత రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి. అండ్ అలాగే ఈ కాలేజ్ లో ప్రొజెక్టర్ రూమ్, కాన్ఫరెన్స్ రూమ్, వాట్ నాట్ అవసరమైనవన్నీ ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా సెపరేట్ గా ఉంది. నౌ కమింగ్ టు బ్యూటిషియన్ కోర్స్. ఈ కోర్స్ కోసం కూడా అవసరమైన ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడే ఉంది. ఈ కోర్స్ మీకు టీచ్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు. మెయిన్ పాయింట్ ఏంటో చెప్పనా, వీళ్ళు మీకు జాబ్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు. మీరు ఈ కోర్సెస్ లో జాయిన్ అవుదామని చూస్తుంటే ఈ కాలేజ్ వాళ్ళు అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేశారు. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. కాలేజ్ పేరు గుర్తుంది కదా, శ్రీ వెంకటాక్షర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. లొకేషన్ మన వైజాగ్ మధురవాడ డిమార్ట్ దగ్గర ఉంటుంది. మీ బ్యాచ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ రీల్ని షేర్ చేయండి. అండ్ డూ ఫాలో వైజాగ్ టాక్స్ ఫర్ మోర్ వీడియోస్. విశాఖపట్నం మధురవాడ ప్రాంతంలోని జాతర పార్కులో ఆ రామ ద్రావిడ కుటుంబాల కార్తీక వన సమరాధన ఆద్యాంతం సందడిగా సాగింది. ఈ కార్యక్రమం సందర్భంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఒరిస్సా నుంచి బరంపురం అతిథులు ఆ రామ ద్రావిడ కుటుంబ సభ్యులు సుమారు 350 మంది పాల్గొనడం జరిగింది. దీనితో పాటు సంగీత, సాహిత్య, సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. భాస్కర భట్ట, సత్యప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ఆరామ ద్రావిడ కుటుంబ సభ్యులు ఆడుతూ పాడుతూ సందడి చేశారు. జరిగిన కార్తీక వన సమారాధనలో చిన్నలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని సామూహిక వనభోజనాలు చేశారు. కార్తీక మాసం సందర్భంగా నగరంలోని అనేక పార్కుల్లో పిల్లలు ఆటలు ఆడుకునేందుకు ప్రత్యేక ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. దీంతో కార్తీక వన సమారాధనలో పాల్గొన్న పిల్లల సందడి అంతా ఇంతా కాదు. పిల్లలతో పాటు పెద్దలు కూడా పార్కుల్లో ఆడుతూ పాడుతూ సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రేజేటి నరసింహమూర్తి శర్మ, అధ్యక్షులు వేమకోటి సుబ్బలక్ష్మి నరసింహ శర్మ, సెక్రటరీ ఆరామ ద్రావిడ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆరామ ద్రావిడ సంఘం అనేది 1980లో విశాఖపట్నంలో స్థాపించడం జరిగింది. అక్కడలాగైతే ఉండే పెద్దలు నడుపుకుని వస్తూ అలాగే 3 జిల్లాలుగా ఉంటూ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు 3 జిల్లాలు కూడా, అలాగే ఉత్తరాంధ్రలో ఒరిస్సా కూడా అంటే పర్లాకిమిడి, బరహంపూర్ కూడా ఉండేది. వీళ్ళందరూ కూడా ఉంటూ పెద్దలందరూ కూడా ఈ సంఘాన్ని అంటే బ్రాహ్మలు వెనకబడిపోతున్నారు. రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే బ్రాహ్మణులకి ముందు మనం గొప్ప అయిపోతాం వాడు పిలవగానే, కానీ మనకే ఉపకారం చేయడు రాజకీయ నాయకుడు. బ్రాహ్మడు అనేవాడికి ఏ ఉపకారం చేయడం లేదు. ఎంతమందినో చూసాం. కానీ మనం ఎలాగైనా అభివృద్ధి అవ్వాలనే ఉద్దేశంతో ఈ ఆరామ ద్రావిడ సంఘంలో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కానీ లేదా చదువులు కానీ అప్పుడు స్కాలర్షిప్లు పెట్టి అభివృద్ధి చేయడం అనేది జరిగింది. అలాగుంటుండగా
అలాగే శ్రీకాకుళంలో కానీ 3 జిల్లాల్లో ఎక్కడైనా ఒక భవనం కట్టిద్దామని అనుకుని శ్రీకాకుళంలో ఒక భవనం కట్టాం. అది ఈరోజు 25 లక్షల రూపాయలు భవనం కట్టడం జరిగింది. మన వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలని, అలాగే శ్రీకాకుళం నుండి చాలామంది కూడా ఇక్కడకు వలస వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక సంఘంగా ఏర్పడి ఆరాముద్ర సంఘం అనేది పెట్టి పిక్నిక్ అంటే ఈ వన మహోత్సవం జరిపినందుకు చాలా ఆనందంగా ఉంటూ ప్రతి సంవత్సరం అందరూ కూడా ఒకే రకంగా ఉంటూ మరి 13వ తారీఖుని వచ్చే నెల 13వ తారీఖుని శ్రీకాకుళంలో కూడా వన మహోత్సవం పెడుతున్నాం. అంచేత మా కేంద్ర అధ్యక్షులు ఇప్పిలి శంకర శర్మ గారు, అలాగే గౌరవ అధ్యక్షులు మరి వేమకోటి కిరణ్ కుమార్ శర్మ గారు, అలాగే మరి మిగతా అందరు సభ్యులు కూడా ఉండి అక్కడ ఈ కార్యక్రమాన్ని జరిపించడం అనేది జరుగుతుంది. ఎవరైనా సరే వివాహములు జరుగుతుండే వాళ్ళకి వివాహాలకి ఏవైనా అవసరాలు వస్తే ఈ కుటుంబంలో కలిసి ఉంటే వివాహ సంబంధాలు కూడా కలుస్తాయనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దాన్ని అభివృద్ధి చేయాలని మరి ఒక ఉన్నత స్థితికి తీసుకొని రావడం కోసమే ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘంలో మన ఆరామద్రావిళ్ళందరూ కూడా పాలు పంచుకొని ప్రతి సంవత్సరం వనభోజన మహోత్సవాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతోంది. మరి ఇక ఈ వన మహోత్సవానికి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఇలా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి అందరి కుటుంబాలు కూడా అత్యధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ వనభోజన మహోత్సవాన్ని జరుపుకుంటారు. అందరూ కూడా ఒకరోజు కుటుంబాలన్నీ కూడా ఒక చోట కలిసి ఆనందోత్సాహాలతో చక్కగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకొని మధ్యాహ్నం అందరూ కలిసి వనభోజన మహోత్సవం చేసి సాయంకాలం వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించి మరియు ఆటలు పాటలు మొదలైన కార్యక్రమాలతో సహా చక్కగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు విచ్చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి సుస్రాపు చంద్రశేఖర శర్మ గారు, అవధాని గారు మరియు గాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి సుస్రాపు శ్రీనివాసరావు గారు కుమార్తె ఇక్కడికి నృత్యం కార్యక్రమానికి విచ్చేశారు. ఇలాగే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఇక్కడికి విచ్చేసి అన్ని కార్యక్రమాలతో సహా ఆనందోత్సాహాలతో సాయంకాలం 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది. మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.